అమరావతి జూలై 9 ఉదయం గాదే సాయికృష్ణ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు సిట్ చర్యలు వేగవంతం చేసింది. సాయికృష్ణ అదృశ్యం కేసు మొదటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేపుతోంది. ఈ కేసులో పోలీసుల పాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తగా దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ముందుకు తీసుకెళ్లింది. తాజాగా సిఐ నాగరాజును సిట్ కస్టడీలోకి తీసుకొని ఘటనా స్థల పునర్నిర్మాణం అంటే క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించేందుకు అనుమతి లభించడం దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇక ఘటనా సమయంలో అసలు ఏం జరిగింది, సాయికృష్ణ ఎక్కడికి వెళ్లాడు, ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఈ రీకన్స్ట్రక్షన్ ఉపయోగపడే అవకాశం ఉంది. మరోవైపు సిఐ నాగరాజు తనపై ఉన్న ఆరోపణలను ఖండించినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. తనను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారని ఆయన వాదించినట్లు కూడా సమాచారం. అయితే సిట్ మాత్రం కేసులో నిజాలు వెలికి తీసేందుకు కస్టడీ విచారణ అవసరమని కోర్టు తెలిపింది. హైకోర్టు జోక్యంతో ఈ కేసు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని సూచనలు రావడం కూడా కీలక అంశంగా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి సిట్ దర్యాప్తుపైనే ఉంది. సిఐ నాగరాజు కస్టడీ విచారణలో ఎలాంటి సమాచారం బయటకు వస్తుంది, క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ లో కొత్త ఆధారాలు లభిస్తాయా, సాయికృష్ణ కేసులో అసలు నిజం బయటపడుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసులో వచ్చే తదుపరి పరిణామాలు మరింత కీలకంగా మారనున్నాయి.